కడప జిల్లా పులివెందులలో డీఎస్పీ పర్యటించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. జెడ్పీటీసీ స్థానానికి మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిసిన ఆయన వాటిని పరిశీలిస్తున్నట్లుగా వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయాలో పై అధికారులకు తెలియజేశామన్నారు. ఎన్నికలకు సంబంధించి సంబంధిత శాఖల నుండి కలుపుకొని పోలింగ్ ప్రశాంతంగా ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ గ్రామాలకు విజిట్ చేయడం ఉద్దేశం ఏంటంటే నాతో పాటు పులివెందుల అర్బన్ సిఐ చాన్ బాషా అండ్ రూరల్ సిఐ రమణ గారితో అండ్ మా టీంతో రావడం ఏమంటే ఈ నెల 12వ తారీఖు జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్ జరగడానికి కారణం ఏంటంటే 2019లో ఇక్కడ 2023లో ఒక మహేశ్వరుడు అనే జెడ్పీటీసీ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయే క్రమంలో అప్పటి నుంచి జెడ్పీటీసీ స్థానం ఖాళీగా ఉండింది. ప్రభుత్వం ఏదైతే ఖాళీగా ఉందో రాష్ట్రంలో దాని ఎలక్షన్ నోటిఫికేషన్ మననే ఇచ్చారు, మీ అందరికి తెలిసిండేదే. దాంట్లో భాగంగా ఈ పులివెందుల జెడ్పీటీసీ కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ వచ్చేటువంటి 12వ తారీఖు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ పోటీ కూడా ముఖ్యంగా ఈ